ట్రిగ్నోమెట్రీ ఎత్తులు దూరాలు సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది. ఒక బాలుడు ఒక విద్యుత్ స్తంభం అడుగు భాగం నుండి 8 మీటర్ల దూరంలో ఉన్న బిందువు నుండి విద్యుత్ స్తంభంపై ఉన్న పై భాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో పరిశీలించాడు. అయినా ఆ స్తంభం ఎత్తు ఎంత? సో ముందుగా డయాగ్రామ్ వేసుకుందాం. స్తంభం ఎత్తు ఎంతో మనం కనుక్కోవాలి. దీన్ని హెచ్ అనుకుందాం. బాలుడు విద్యుత్ స్తంభం అడుగు భాగం నుండి 8 మీటర్ల దూరంలో ఉన్నాడంట. 8 మీటర్ల దూరాన్ని మనం ఈ విధంగా వేసుకుందాం. 8 మీటర్స్. ఓకే. సో ఇక్కడ బాలుడు ఉన్నాడు అనుకుంటే ఊర్ధ్వ కోణంతో చూశాడు. సో ఊర్ధ్వ కోణం అంటే ఇక్కడ వస్తుంది. అడుగు భాగం నుండి 8 మీటర్ల దూరంలో ఉన్న బిందువు నుండి. ఓకే. సో ఇక్కడ 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం అనుకుంటే ఇప్పుడు మనకు స్తంభం ఎత్తు, ఇది కనుక విద్యుత్ స్తంభం అనుకుంటే విద్యుత్ స్తంభం ఎత్తు ఎంతనో మనం చెప్పాలి. సో దీనికోసం ఎదుటి భుజం బై ఆసన్న భుజం వచ్చేటువంటి ఫార్ములా tan 60. tan 60 అంటే హెచ్ డివైడెడ్ బై ఎదుటి భుజం బై ఆసన్న భుజము 8. tan 60 విలువ ఎంత? √3. హెచ్ విలువ ఎంత? ఇక్కడ నుండి హెచ్ విలువ 8√3. సో హెచ్ అంటే మనం ముందుగా ఏమనుకున్నాం? స్తంభం ఎత్తు. స్తంభం ఎత్తు. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 8.8√3 మీటర్స్. సింపుల్. ఒక బాలుడు